నా వీడియోలు వీక్షిస్తూ నా ఛానల్ను ఆదరిస్తున్న మిత్రులందరికీ నమస్కారం. నేటి ఆధునిక జీవన విధానం మన పనులను అన్నిటినీ సులభతరం చేసింది, కానీ ఆరోగ్యాన్ని మాత్రం చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆరోగ్యం విషయంలో. ఇందులో ముఖ్యంగా మగవాళ్ళలో లైంగిక పటుత్వం తగ్గిపోవడం, నరాల బలహీనత, అదేవిధంగా వీర్య కణాల సంఖ్య తక్కువ కావడం, సంతాన లేమి సమస్యలు, ఈ విధంగా చాలా ఈ శృంగారపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటికి మన కన్నతల్లి లాంటి ప్రకృతి పరిష్కారం చూపిస్తుంది. ఈ విధమైనటువంటి ఆయుర్వేద ప్రకృతి సిద్ధమైనటువంటి పరిహారాలు చాలా ఉన్నాయి. అందులో ఇది ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు తెలుసుకుందాం. పచ్చని ఆకులతో ఈ వేసవిలో అందమైనటువంటి పువ్వులతో, పసుపు పచ్చని పువ్వులతో ఎంతో కలకలలాడుతూ కనిపిస్తున్నటువంటి ఈ చెట్టును రేల చెట్టు అంటారు. ఈ విధంగా కాయలు కాస్తాయి. ఇవన్నీ రాలి కింద పడినటువంటి రేల కాయలు. ఈ విధంగా ఉంటాయి. కోలాటం కట్టల్లాగా ఉంటాయి. పూర్తి బ్రౌన్ రంగులో ఉంటాయి. ఈ కట్టెలను మనము విరిచినట్లయితే మధ్యలో చింతపండు లాంటి ఒక పదార్థం ఉంటుంది. ఈ జిగురుగా ఉన్నటువంటి ఈ పదార్థము చిన్న చిన్న బిళ్ళల్లాగా ఈ కాయల నిండా ఉంటుంది. ఈ కాయలు సేకరించుకొని మీకు ఎక్కడైనా రేల చెట్టు కనపడినట్లయితే చాలా కింద పడి ఉంటాయి, లేదా చెట్టుకైనా కూడా మీరు తెంపుకోవచ్చు. ఈ కాయలను మీరు సేకరించుకుని వెళ్ళి అన్నిటిని విరిచి చిన్న చిన్న ముక్కలుగా చేసి పొడి చేసి దేశీ ఆవు లేదా దేశీ గేదె పాలల్లో కలుపుకొని తాగినట్లయితే రోజు ఒక స్పూను విపరీతమైనటువంటి లైంగిక శక్తి మీ సొంతమవుతుంది. శీఘ్రస్ఖలనం వంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. అంగస్తంభనకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా దూరం అవుతాయి. మీకు ఒకవేళ పాలు లభించినట్లయితే ప్యాకెట్ పాలు మాత్రం వాడకండి. గోరువెచ్చని నీళ్ళలో ఈ పొడిని కలుపుకొని తాగండి.